నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాకు ప్రజల్లో విశేష ఆదరణ. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి మురళీధర్ను గెలిపించాలని కోరిన రేవంత్ చక్రవర్తి నాయకులు. టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారు. 2వ పట్టణ ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన జశ్వంత్ కుమార్ నాయకులు. అందరూ మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో రన్ ఫర్ జీసస్ పేరుతో ప్రదర్శన చేపట్టిన డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ ప్రతినిధులు. అలగనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా వృద్ధులు కూడా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని చెబుతున్నారని, వారి బిడ్డగా ఆయన్ను భావిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి తెలిపారు. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 6వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మేరిగ మురళీధర్ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో మీకు లబ్ధి జరిగి ఉంటేనే మళ్లీ తనకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా మా ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని తప్పక గెలిపిస్తామని చెబుతున్నారన్నారు. అన్నిటికంటే ముందుగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి, నాతో నా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు అడిగేస్తున్న ప్రతి ఒక్కరికి, గూడూరు ప్రజలకి మొత్తానికి నమస్కారాలు. ఒక విషయం మాట్లాడాలి, ఇవాళ కొంచెం గట్టిగా చెప్పాలి. ఎస్సీగా ఎవరైనా పుడతారా, ఎస్సీలు క్లీన్గా ఉండరు, ఎస్సీలు బాగోరు, అలా ఉండరు ఇలా ఉండరు అని మాట్లాడే వాళ్ళందరూ ఒక వైపు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే వ్యక్తి ఇంకొక వైపు, అధికారం కోసం పార్టీలన్నీ కలుపుకుంటూ పోయే వ్యక్తులందరూ ఒక వైపు, మీరు నేను నచ్చితే మీకు ఓటేయండి అనే వ్యక్తి ఒక వైపు. ఆయన దమ్మున్న నాయకుడు, మిగతా అమ్ముడు పోతున్న నాయకులు. అందరి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఎంచుకునే అభ్యర్థి మేరిగ మురళీధర్ గారు. 5 వార్డులు తిరిగాను, ప్రతి గడప తొక్కాను, ప్రతి ఇంట్లో వ్యక్తిని కలిశాను. నాకేమనిపించిందంటే, ముఖ్యంగా గూడూరు ప్రజానికం, రాష్ట్ర ప్రజానికంలో భాగంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత బంధువు అనుకుంటున్నారు, సొంత మనిషి అనుకుంటున్నారు. నేను కనిపించగానే ఇది చూసి నువ్వు మా జగన్ బిడ్డవా, నువ్వు మా జగన్ పంపించిన మనిషివా, మా ఓటు నీకే, మా వాడికే మేము ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. గూడూరు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని సొంత మనిషి చాలా కాలం అవుతుంది. అందుకే రెండు సార్లు ఆయన గెలిపించారు, 3వ సార్లు కూడా ఆయన గెలిపించబోతున్నారు. ఒక విషయం చెప్పాలి, శక్తి లేకుండా నిలబడలేని వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మురళన్న కొడుకుని మేమందరం కూడా ముందు తీసుకెళ్లి జగనన్నకి ఓట్లు వేయిస్తాం, మురళన్నకి తోడుగా ఉంటామని చెప్పి ముందుగా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటూ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నానే అంటే, మీరు ఎస్సీలుగా పుడతారా అని చెప్పి అడిగినటువంటి వ్యక్తికి ఈరోజు ఎస్సీల్లో చాలామంది రాజకీయ దాహంతో ఆయన వెంట నడుస్తున్నాడు అంటే సిగ్గుగా తల వంచుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్షాన యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆయనకు మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఈ గూడూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 50,000 మేరిగ మురళన్న ఆధ్వర్యంలో రేవంత్
ఇక్కడ వచ్చి మొత్తం కూడా క్యాన్వాస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడికి ఎవరన్నా కానీ రావాలంటే ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే రావాలా. ఆ సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేశాడు. ఎప్పుడన్నా మనం ఇల్లు కట్టుకోవాలంటే బేస్ వేసుకోవాలా. ఆ బేస్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నాడు. అది మనకి ఇప్పుడు కూడా గర్వకారణం. ఎందుకంటే ఎంతమంది ఒకటైనా 100 మంది ఒకటైనా ఒకటే సింహం అన్నట్టు సింహం ఎప్పుడు ఒకటే సింగల్గా వస్తున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా మేరీ మురళన్న గారు కూడా గతంలో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టి మన రేవంత్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు మేరీ మురళీరెడ్డి తరపున అన్న తనయుడు కాబట్టి ఆయనకి స్వాగతం పలుకుతూ సుస్వాగతం పలుకుతూ బొమ్మిడి సేడన్న టౌన్ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్నారు. ఈ సభాముఖంగా 6వ వార్డు ప్రతి ఒక్కరికి గడపన అన్న తొక్కతా వస్తున్నాడు. అదేవిధంగా సింహం తొక్కుతున్నట్టు వేటగా మొదలైనాడు. ఆ విధంగా దూసుకుపోతూ అన్న ఒక విజయంగా గెలిపించుకోవాలని మన 6వ వార్డు యూత్ తరపున మనం గెలిపించుకోవాలని చెప్పి ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు బోమిడి శ్రీనివాసులు, ఎంపీపీ గురవయ్య, సునీల్ రెడ్డి, తాళు శ్రీనివాసులు, సుభాన్, కృష్ణప్రసాద్ రెడ్డి, పూర్ణ, సాయి, హాషిం, బాబు, అల్తాఫ్, మగ్దూమ్ మొహిద్దీన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటా ప్రచారంలో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తనయుడు జస్వంత్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు. ప్రజల వద్దకు వెళ్లి రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా జస్వంత్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పాత పద్ధతిలోనే గూడూరును నెల్లూరు జిల్లాలో ఉండేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని, అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావులకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫస్ట్ సంతకం దాన్ని పెట్టడం అనేది చాలా మందికి ఊరట కలిగిస్తుందని అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే మనకు ముఖ్యంగా గూడూరులో 2 టౌన్లో ఉండే సమస్య ఏంటంటే నీటి సమస్య. ఆ నీటి సమస్యకి ముఖ్యంగా మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టించడం జరుగుతుంది. దానివల్ల చాలామందికి సాగునీరు అనేది మనకు సమ్మర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా మనకు ఇక 2 టౌన్లో ఉండే సమస్య ఏంటంటే ముఖ్యంగా అంత ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ట్రాఫిక్ నిలబడిపోవడం అనేది, ఆ రోడ్డు చాలా దారుణంగా ఉంది. మనం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అది చేయడం జరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో మన బాధ ఏంటంటే తిరుపతిలో కలపడం. గూడూరు నుంచి ప్రతి సామాన్యుడు ఇక్కడి నుంచి గూడూరు తిరుపతిలో కలపడం. అది ప్రతి సామాన్యుడు తిరుపతి వరకు మనం పోలేం. మనం మామూలుగా ఉండే నెల్లూరు జిల్లాలో, కానీ తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా పెద్ద మైనస్ మనకు. ప్రతి సామాన్యుడు, ప్రతి ఆర్టీఓ సబ్ కలెక్టర్ ప్రతి ఎత్తుకొని పోయి మనం అక్కడ ఇయడం అనేది చాలా కష్టం అవుతుంది. సామాన్యుడు పోలేడు. ఇక్కడైతే అరగంటలో మనం వెళ్ళేది అనుకుంటాం. మన చంద్రబాబు నాయుడు గారు ముందే మాట ఇచ్చారు. మనం నాన్నగారు గెలిచిన వెంటనే ఫస్ట్ పని బాబు గారితో మాట్లాడి అది చేయడం జరుగుతుంది. అదే తిరుపతిలో కలుస్తుంది. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లాలో కలపాలి. అది జరగడం ప్లస్ దీనికి చాలా ఇప్పుడు జరుగుతున్న బాబు గారి ప్రోగ్రాంలు కూడా జనాల రెస్పాన్స్ కానీ ఏదైనా చూస్తూ ఉంటేనే తెలుస్తుంది మనం గెలుపుకి ఎంత దగ్గరలో ఉన్నామని. కానీ ప్రతి ఒక్క నాయకుడు ఈ జరిగే ఒక మే వరకు మనం స్పష్టంగా కష్టపడితే మనకు గెలుపు అనేది, మెజారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ముఖ్యంగా యువత ఆలోచించండి. మనం ఓటు మాత్రం ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి, ఆలోచించండి. ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, మస్తానాయుడు, ఇజ్రాయిల్, రహీం తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజయ్ కోరారు. నాయుడుపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపాలో చేరిన యువతకు ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం కలికి మాధవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ చేరికల కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా?
పేరు వస్తుంది. వర్క్ లేవు, ఆల్మోస్ట్ అన్ని చేస్తాం మన మున్సిపాలిటీ కాబట్టి. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, కందల కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29 మా దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి 42 సంవత్సరాలుగా వస్తుంది. 42 సంవత్సరాలుగా ఈ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, ఈరోజు ఈ రాష్ట్రంలో అయితేమి తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఈ రోజుకి ఇంకా బలంగా వేళ్ళుండకపోయిందంటే దానికి కారణం ఆ రోజు రామారావు గారు పెట్టిన ముహూర్త బలం. ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసి మరి రాజకీయాల్లో కూడా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక తలంపుతో 1982 సంవత్సరం మార్చి నెల 29వ తారీఖున సుమారు 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42వ సంవత్సరంలో హైదరాబాద్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఆ రోజు కొద్ది మందితో ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనంలాగా తీసుకొచ్చి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాకాడులో పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసులు, మిలిటరీ సైనికులు గ్రామంలో కవాతు చేపట్టారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పోలీసులు కూడా పాల్గొన్నారు. అనంతరం సీఏ పవన్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరుతూ ఈ కవాతు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. సిఏ హరికృష్ణ సార్ పర్యవేక్షణలో సైనికుల కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు నిర్వహించడం అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాల. వాకాడు మండలంలో ప్రజలందరూ దాన్ని సహకరించాలా. పీస్ఫుల్గా వచ్చి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ఎలక్షన్స్ అనేది ఫేర్గా జరగాల, అదేవిధంగా పీస్ఫుల్గా జరగాలనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు BSF వారితో సుమారు ఒక 50 మంది సిబ్బందితో సైనిక కవాతు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి ఓటారు శాంతిపద పరిరక్షణలో ఒక అడుగు ముందే ఉండి వాళ్ళకి తగిన భద్రత కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కవాతు చేయడం జరుగుతూ ఉంది. వాకాడు ప్రజలు కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సహకరించిన BSF సిబ్బంది ఓటు వజ్రాయుధం లాంటిదని, అలాంటి ఓటును అమ్ముకోకుండా అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచుకోవాలని ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కోట పట్టణంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కోట క్రాస్ రోడ్డు వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓటు వేయడం లాంటిది మరొకటి లేదు. నేను తప్పకుండా ఓటు వేస్తాను. ఓటేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలపరచుదాం, ప్రలోభాలకు లొంగకుండా ఓటేద్దాం. మన వజ్రాయుధం విఘ్నతతో ఓడుకుందాం. ఓటును అమ్ముకోవడం భవిష్యత్తు తాకట్టు. ముఖ్య విజ్ఞప్తి, మనకు 10 సంవత్సరము అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలకందరికీ కూడా ఛాన్స్ వస్తుంది. కాబట్టి ప్రజలకందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా నా యొక్క ముఖ్య విన్నపం ఏమంటే మన ఓటు హక్కు
వినియోగించుకొని మంచి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుందాం. అందరూ కూడా డబ్బులకు లోను కావద్దండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ నరసింహారావు సూచించారు. వాకాడులో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ జరిగింది. అనంతరం విద్యార్థులతో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంచన, తోట గోపీనాథ్, సెలవరాజ్, నసీం అలీ, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రామానుజాచార్యులు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓటు అమ్ముకోకు, బానిస కాకు. ఓటు అమ్ముకోకు, బానిస కాకు. ఓటు అమ్ముకోకు, ఓటు అమ్ముకోకు. ఓటు అమ్ముకోకు. మీ ఓటు హక్కును కాపాడుకోండి, స్వేచ్ఛను కాపాడుకోండి. పూర్వకాలం స్వాతంత్రానికి పూర్వం రాజుల యొక్క పరిపాలన ఉండేది. అప్పట్లో మనం ఎంచుకోవడాలు ఇవన్నీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి ఒక వరం మన నాయకుడిని మనమే ఎన్నుకోవడం అనేటటువంటిది. ఇది మనందరి చేతిలో ఒక ఆయుధం లాంటిది. మన భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేసి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే కార్యక్రమమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క పౌరులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్, యూత్ ఓటర్స్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మానవహారం ఏర్పాటు చేసి ఈ గ్రామంలో చైతన్యవంతం చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటు యొక్క వాల్యూని, ఓటు ఉపయోగించుకోవడం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాం, అందులో మనము ప్రతి ఒక్కరం భాగస్వాములై ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి మన భారత ప్రభుత్వం యొక్క వారి ఆదేశాల మేరకు ఈరోజు మన వాకాడు మండలంలో ర్యాలీ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని సచివాలయాల్లో, అన్ని పంచాయతీల్లో ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ అనౌన్స్ చేస్తాము. ఆ డేట్ రోజు మనం ఆయా ఊర్లలో ఓటు హక్కు మీద మనం అవగాహన ఏర్పాటు చేయాలా, ర్యాలీ చేయాలా. సో ఇదే విధంగా ఈ రోజు నుంచి నామినేషన్ వేసేంత వరకు, అంటే ఓటు వేసేంత వరకు ఓటు హక్కు వినియోగంపై మనం అందరు ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరి రక్షణ కోసం యేసు ప్రభు జన్మించాడని, దేవుని రాజ్యంలో మనందరం మంచి మార్గంలో ముందుకెళ్లాలని డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ నిర్వాహకులు ఓలా రవికుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో రన్ ఫర్ జీసస్ పేరుతో యేసు ప్రభు గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా దళితులు స్థాపించి అందుకని లైఫ్ వచ్చింది. చెప్పే నేను కూడా 18 ఏళ్ల వయసులో ఎంతో చెడిపోయిన నా జీవితాన్ని యేసు ప్రభు క్షమించాడు, మార్చాడండి. నేను ఇదే పట్టణంలో ఎంతో భయంకరంగా జీవించిన వయసు నాకు తెలుసు. అయితే యేసు క్రీస్తు నా 18 ఏళ్ల వయసులో నన్ను మార్చాడు, నన్ను క్షమించాడు. గత 51 సంవత్సరాల నుంచి నన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యంలో ఉంటాను. పిల్లరా, నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు. దేవుని రాజ్యం చేరతావా, మోక్షం చేరతావా? అందుకని ప్రభు యొక్క ప్రేమను మీకు ప్రకటిస్తున్నాం. ఆ ప్రేమను గురించి మీకు తెలియపరుస్తూ ఇదిగో మా వద్ద ఉన్న కరపత్రికలు, కొన్ని న్యూ టెస్టిమెంట్స్ అవసరం వారు తీసుకోనండి, చదవండి. మనలను ప్రేమించిన వాడు ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రేమ మన ఎడల శాశ్వతమైనటువంటిది. దేవుడు ఎందుకు మనలను అంతగా ప్రేమిస్తున్నాడు, ఎందుకు శాశ్వతమైన ప్రేమతో మనలను ఆయన ప్రేమిస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే మనమందరము కూడా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు చేయబడి ఉన్నాం.
తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనను నిర్మించాడు. ప్రియులారా, మనమందరం కూడా దేవుని ప్రజలము, దేవుని పిల్లలమై ఉన్నాం. అందుకని దేవాది దేవుడు మనల్ని అంతగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, అనేక కారణాలు బట్టి దేవునికి దూరస్థులమైన మనలను తిరిగి దేవునికి సమీపముగా మరి తీసుకొచ్చేదానికి దేవాది దేవుడే మనల్ని ప్రేమించి ఆయన శరీరధారిగా ఈ లోకానికి. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలఘనాథ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. చివరి రోజైన శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శేషవాహనంపై ఉంచి ద్వాదశ ఆరాధన, పుష్పయాగం, ఏకాంత సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోటపట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో అరటిపల్లి మసూదన్ రెడ్డి, అల్లం రమణయ్య, బాలకృష్ణారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటపట్టణంలో వెలసినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న
చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు మన చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కొన్ని వందల మంది అన్నప్రసాదం వినియోగించుకున్నారు. కావున చైర్మన్ గారు కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ శుక్రవారం ఒక పండగ వాతావరణం నెలకొల్పుతున్న మన చైర్మన్ గారు ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి సేవల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకోవాలని అమ్మ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఈ మంచి సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాకు ప్రజల్లో విశేష ఆదరణ. గూడూరు పట్టణంలోని 6వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి మురళీధర్ను గెలిపించాలని కోరిన రేవంత్ చక్రవర్తి నాయకులు. టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారు. 2వ పట్టణ ప్రాంతంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలకు కరపత్రాలు అందజేసిన జశ్వంత్ కుమార్ నాయకులు. అందరూ మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో రన్ ఫర్ జీసస్ పేరుతో ప్రదర్శన చేపట్టిన డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ వెల్ఫేర్ కమ్యూనిటీ సొసైటీ ప్రతినిధులు. అలగనాథుడికి వైభవంగా ఏకాంత సేవ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.